హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే చికెన్ కాజు గీ రోస్ట్. ఇది చాలా టేస్టీగా డ్రైగా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానికోసం నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఒక 400 గ్రామ్స్ చికెన్ మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేయించుకున్నాను. దీన్ని సాల్ట్ వాటర్లో వేసి ఒక 2 అవర్స్ నుంచి నానబెట్టానండి. ఇప్పుడు దీన్ని ముందుగా మనం ఉడికించుకుందాం. ఈ చికెన్ ఉడికించుకోవడం కోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి పెట్టుకున్నాను. ఇందులో మనం నానబెట్టుకున్న చికెన్ అనేది వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఇది ఉడికించుకోవడం కోసం. కొద్దిగా వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాం కాబట్టి కాస్త సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఇందులో హోల్ స్పైసెస్ వేసుకోవాలి మనం. దీనిలోనే హోల్ స్పైసెస్ అంటే ఒక ఇలాచి, 2 లవంగాలు, చిన్న చెక్క ముక్క కూడా వేసుకుంటున్నానండి. ఇవి వేయడం వలన మంచిగా ఫ్లేవర్ వస్తుంది దీనికి. ఇది సాఫ్ట్గా అయ్యేంతసేపు దీన్ని ఉడికించుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి, జస్ట్ ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది మనకి. ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయిందండి. ఇంకా కాస్త వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ కూడా ఇంకా ఇంకిపోయేంత వరకు ఇలానే ఉడికించుకోవాలి. చూడండి కొద్దిగా సాఫ్ట్గా అయింది చికెన్. సో ఇంకొక 2 నిమిషాలు ఇలానే ఉడికించుకుందాం. ఇది మొత్తం ఉడికిపోయింది అండ్ వాటర్ కూడా తగ్గిపోయిందండి. సో ఇంకా కాస్త ఉన్నాయి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఉన్నాయి, మరి ఎక్కువ కూడా లేవు. వీటిని దించి పక్కన పెడదాము. అప్పుడు ఆ వాటర్ కూడా మొత్తం అబ్జర్వ్ అయిపోతాయి. ముందుగా మనం దీన్ని రోస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. మనం చికెన్ గీ రోస్ట్ అన్నాం కదా అండి. సో దానికోసం నేను కొద్దిగా గీని వేసుకుంటున్నాను. అంటే ఒక 1.5 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం. ఇలా గీ రోస్ట్ చేయడం వలన చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది హీట్ అయింది కదా అండి. ఇప్పుడు దీనిలోనే మనం కాజు ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ కాజు మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాజు మంచిగా ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెడదాం. దీనిలోనే నేను ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా అండి. చాలా అంటే చాలా సన్నగా. ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ అంటే మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 2. అవి చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ సూపర్గా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్. చికెన్ క్వాంటిటీకి సరిపడా అంటే నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను, మీడియం సైజ్ 1 టేబుల్. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వాటర్ పెద్దగా కూడా ఏం లేవండి, మొత్తం ఆల్మోస్ట్ ఎంచుకుంది. దీన్ని కొంచెం సేపు అల్లం మంచిగా పీస్లకు పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 5 మినిట్స్. సో మూత పెట్టి దీన్ని ఇలానే మగ్గించుకుందాం. ఒకసారి చూద్దామండి చికెన్ రోస్ట్ అయిందో లేదో. మంచిగా రోస్ట్ అయిపోయింది. చూడండి పీస్ కలర్ కూడా చేంజ్ అయింది. సో ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు వేసేసుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం, నేనైతే చాలా తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి. సో అందుకే కొద్దిగా కారం వేస్తున్నాను.
నెక్స్ట్ సాల్ట్ మనం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయట్లేదు నేను, ఎందుకంటే ఉడికించేటప్పుడు వేసాను అండ్ చికెన్ని కూడా సాల్ట్లో నానబెట్టాను కదా, సో అందుకే మేము ఎక్కువ సాల్ట్ తినము, సో అందుకే వేయట్లేదు నేను. మీరు కావాలంటే వేసుకోండి కొద్దిగా. తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, చిటికేడు అంటే చిటికేడు గరం మసాలా, చాలా తక్కువ క్వాంటిటీ, పిల్లలు కూడా ఈజీగా తినే విధంగా ఉండాలని చెప్పేసి ఇది వేస్తున్నాను నేను. ఇది పకోడీ లాగా మనం డైరెక్ట్గా తిన్నా కానీ బాగుంటుంది, ఈవెన్ రైస్ చపాతీ దేనిలోకైనా కానీ బాగా సూట్. కొద్దిగా కారం కూడా ఉడికేంత వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గించుకుందాం. మంచి నెయ్యి స్మెల్ వస్తుందండి, నెయ్యి వేసుకున్నాం కదా మనం, సో ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఒకసారి చూద్దాం. సూపర్ రోస్ట్ అయిందండి. కాజు వేసాక ఇంకా కాజు స్మెల్ కూడా బాగా వస్తుంది. సో ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం. సో దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం మనం. ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. దీనిపైన మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా నెయ్యి వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ కొన్ని పచ్చి ఉల్లిపాయలు ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని టేస్టీగా తినేసేయడమే. ఎంతో టేస్టీగా చికెన్ కాజు గీ రోస్ట్ రెడీ అయిందండి. చికెన్ రోస్ట్ రెడీ అయింది. ఇది ఫోర్క్తో తినేసేయచ్చు డైరెక్ట్. చాలా టేస్టీగా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.